దిస్ ఈజ్ శేష తనుజ ఫ్రమ్ ఇటలీ. పైన చూసారా దోమో అని రాసుంది. అంటే మనం ఇప్పుడు మిలాన్ దోమో దగ్గరికి వెళ్తున్నాం. దోమో అంటే చర్చ్ అని. ఇప్పుడు మనం మిలాన్ ట్రైన్ స్టేషన్లో ఉన్నాం. యాక్చువల్లీ ఇక్కడ మేము కాన్సులేట్ జనరల్లో వర్క్ మీద వచ్చాము. అది మిలాన్ చర్చ్ పక్కనే ఉందంట. అదిగోండి చూసారా, అదే మన మిలాన్ చర్చ్. అయ్యో రామా, అన్నీ అడ్డం పెట్టేశారే. సరే, క్లియర్ వ్యూ కోసం మళ్ళీ వెళ్దాం, కానీ ఫస్ట్ మన పని అయితే అయిపోగొట్టుకుందాం. యాక్చువల్లీ ఈ మిలాన్ చర్చ్లో 3400 స్టాచ్యూస్ ఉన్నాయంట. అవి కూడా డీటెయిల్డ్గా ఈ వీడియోలో చూసేద్దాం. ఆ చర్చ్ని చూసారా, చూస్తూ ఉండిపోవచ్చు అలా. ఈ స్టేజ్ చూస్తుంటే మీకేం గుర్తొస్తుంది? నాకైతే హ్యారీ పాటరే గుర్తొస్తుంది. హలో, ఈరోజు మేము మిలాన్లో కాన్సులేట్ జనరల్కి వెళ్తున్నాం. బాబోయ్, ఫుల్ ఆన్ రైనీ డేలో వచ్చేసాం. ఒక పక్క చలి, ఇంకో పక్క వర్షం, ఒక పక్క చలి, ఇంకో పక్క వర్షం. ఏంటిది బాబోయ్. మిలాన్లో ఉన్న ఈ కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియాలో మనం పాస్పోర్ట్ రెన్యువల్కి, కొత్త పాస్పోర్ట్స్ అప్లై చేయడానికి, అలానే మ్యారేజ్ సర్టిఫికేట్, బర్త్ సర్టిఫికేట్ ఇలాంటి అన్ని సర్వీసెస్కి వెళ్ళి చేసుకోవచ్చు. సో రైట్ నౌ మేము మా మ్యారేజ్ సర్టిఫికేట్ వర్క్ పైన వెళ్తున్నాం. యాక్చువల్లీ ఇది 9 నుంచి 12 దాకే ఉంటుందంట. ఆల్సో మనం అపాయింట్మెంట్ని ముందుగా బుక్ చేసుకొని వెళ్ళాలి, లేదంటే అంత త్వరగా అయితే అపాయింట్మెంట్స్ దొరకవండి బాబు. కానీ పర్లేదే, పెద్దగా రష్ అయితే లేరు. హలో మోడీ సార్, ఎలా ఉన్నారు? ఇక్కడైతే కొన్ని మన ఇండియన్ పోస్టర్స్ అయితే పెట్టారు. నా టోకెన్ నెంబర్ అయితే 37, అక్కడేమో 34 ఉంది. బాబోయ్, వాళ్ళు పెద్ద లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ అన్నింటినీ జిరాక్స్ తీసుకొని రమ్మన్నారు. దగ్గరలో అయితే జిరాక్స్ షాప్ లేదు. హే, ఇది చూసారా మిలాన్ ట్రామ్, ఎంత క్యూట్గా ఉందో. సరే, ఇంకేముంది, జిరాక్స్ షాప్ వెతుక్కుంటూ అలా నడుచుకుంటూ మళ్ళీ దోమ దగ్గరికే వచ్చేసాం. కానీ ఇక్కడ చూస్తుంటే జిరాక్స్ షాప్స్ ఉన్నట్లయితే లేదే. ఇంకా అలా వెతుకుతూనే ఉన్నాం. కానీ గూగుల్ మ్యాప్స్లో ఏమో ఇక్కడే ఆ జిరాక్స్ షాప్ ఉందని చెప్తుంది. ఈ బిల్డింగ్ చుట్టే తిప్పుతుంది, కానీ ఈ బిల్డింగ్ని చూస్తుంటే అసలు ఎవరు ఉన్నట్లు లేరే. అయ్యో రామా, కాన్సులేట్ ఏమో 12 o'clockకి క్లోజ్ అయిపోతుంది. అసలు ఈ జిరాక్స్ షాప్ ఎక్కడుందండి బాబు? నాకెందుకో ఈ సబ్వేలో ఉన్నట్లు అనిపిస్తుంది. ఫైనలీ దొరికిందయ్యా బాబు. ఇది చూస్తుంటే ఇండియన్ షాప్లానే ఉంది. నిజమే, మరి ఇండియన్సే మెయింటైన్ చేస్తున్నారు ఈ షాప్ని. అక్కడ చూసారా, కొంతమంది ఇండియన్స్ కూడా ఉన్నారు. కానీ ఇదేంటిది గుజరాతీలో రాశారు. సరే, మరి చకచక మాకు కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నిటిని జిరాక్స్ తీసుకొని ఇంకా కాన్సులేట్ దగ్గరికి మళ్ళీ బయలుదేరాము. ఫైనలీ కాన్సులేట్లో వాళ్ళు మమ్మల్ని మళ్ళీ అటు తిప్పి ఇటు తిప్పి లాస్ట్కి మా వర్క్ అయితే అయిపోగొట్టుకున్నాం. ఇప్పుడేమో మీకోసం నేను దోమో చుట్టూ తిరిగి అన్నీ నీట్గా చూపిస్తాను. నేనైతే ఎప్పుడు క్రిస్మస్ ట్రీలానే చూశాను, కానీ ఫర్ ది ఫస్ట్ టైం దీనికి ఇంత కష్టపడి సెట్ చేయాలా అంటే అక్కడ చూసారా, యాక్చువల్లీ వాళ్ళు సెట్ చేయట్లేదు. మేము వచ్చింది అయితే Jan 8th. సో January 8th అంటే క్రిస్మస్ ట్రీస్ అన్నిటిని తీసేస్తారు. సో జనరల్గా ఇక్కడ ఇటలీలో నేను చూసిందైతే December 8th నుండి Jan 8th దాకా క్రిస్మస్ ట్రీని అలానే పెడతారు. హే, లిటరలీ చూసారా నేను ఎంత జూమ్ చేసి చూపిస్తున్నానో? అక్కడ యాక్చువల్లీ 2 మనుషులు ఉన్నారు. ఆ ట్రీ ఎంత పెద్దగా ఉందో. ఈ సిటీ బిల్డింగ్ ఆర్కిటెక్చర్ చూసారా, చాలా చాలా ఏన్షియంట్గా ఉంది అండ్ ఆల్సో చాలా బాగుంది. యాక్చువల్లీ నాకైతే ఈ సిటీ చాలా నచ్చేసింది. మొన్న చూసిన ఫ్లోరెన్స్ కన్నా చాలా నచ్చింది. శేష గారు, ఇక్కడికి షిఫ్ట్ అయిపోదామా మరి, ఏమంటారు? నో రెస్పాన్స్. మరి ఆయన ఏమో నన్ను చక్కచక్క ఎక్కడికో తీసుకెళ్తున్నారు. ఆహా, కేఎఫ్సి అంటే నాకు చాలా 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 ఇష్టమని తనకు బాగా తెలుసు. యమ్మీ యమ్మీ. హే, పతాతినే ఫ్రితే అంటే ఫ్రెంచ్ ఫ్రైస్ ఎలా ఉన్నాయో చూసారా? చికెన్ అయితే సూపర్ ఉందనుకోండి. ఏంటయ్యా ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ ఏంటి? కేఎఫ్సీకి ఎందుకు వస్తాం? ఇలాంటి ఫ్రెంచ్ ఫ్రైస్ ఇస్తున్నావు ఏంటి మాకు? పొట్ట నిండుకు యమ్మీ కేఎఫ్సీ తినేసాం. నెక్స్ట్ ఇంకా దోమో దగ్గరికి వెళ్ళిపోదాం పదండి.
యాక్చువల్లీ ఈ దోమో చుట్టూ ఉన్న షాప్స్ ది మోస్ట్ కాస్ట్లీయెస్ట్ షాప్స్ ఇన్ ఇటలీ అంట. అంటే మనకు మోస్ట్లీ విండో షాపింగే పనికొస్తుంది. నేనైతే మిలాన్కి 3-4 టైమ్స్ అయితే వచ్చాను, కానీ దోమో దగ్గరికి ఇంత దగ్గరగా అయితే రాలేదు. వావ్, ఎంత పెద్దగా ఉందో చూసారా? హే, నిజంగానే చాలా చాలా స్టాచ్యూస్ ఉన్నాయి. పక్కనే దోమో డోర్ చూడండి ముందు ఎంత పెద్దగా ఉందో. అండ్ ఆల్సో ఇట్స్ ఎ వన్ లార్జ్ బ్రాస్ డోర్. కాసేపు ఆ డోర్ పైన ఉన్న డీటెయిలింగ్ చూద్దాం పదండి. నాకెందుకో దీన్ని చూస్తుంటే మళ్ళీ హ్యారీ పోటరే గుర్తొస్తుంది. ఇదేమో మన దోమో సైడ్ వ్యూ. ఈ దోమో యాక్చువల్లీ 3 floors హై ఉందంట. అండ్ ఆల్సో 1 single ఫ్లోర్లో కట్టారంట. హే, ఈరోజు చాలా రష్గా ఉన్నారే. దాంతోపాటు కింద పీజియన్స్ చూసారా ఎన్ని ఉన్నాయో. హే వావ్, అన్నీ ఒక్కసారిగా ఎగురుతున్నాయి చూసారా, భలే ఉంది. హే, నీ చేతిలో కీస్ చూసి అవి నీ దగ్గరకు వస్తాయి అనుకుంటున్నావా ఏంటి? చాలా మంది వాటితో ఫొటోస్ తీసుకుంటున్నారు చూసారా. నాకైతే అలా తీసుకోవాలంటే చాలా భయం బాబోయ్. సెంటర్లోకి వెళ్ళు చిన్నగా. వాళ్ళకు 10 euros ఇస్తే కార్న్ చేతిలోకి ఇలా ఇస్తారు. అప్పుడు కిందున్న పీజియన్స్ అన్నీ మన మీదకి వస్తాయంట. బాబోయ్, ఇవైతే ఏదో దండయాత్రకు వచ్చినట్లు వచ్చాయిరా బాబు. Devi tornare in ufficio, io no. ఓకే, ఇంకా పదండి తిరిగి మనం మోడెనా వెళ్ళిపోదాం. సో మనం శాన్ డొనాటో అనే ట్రైన్ స్టేషన్కి వెళ్ళాలి ఇప్పుడు. యాక్చువల్లీ మిలాన్లో 3 different ట్రైన్ స్టేషన్స్ ఉన్నాయి. శాన్ డొనాటో దగ్గర మన బస్ వెయిట్ చేస్తూ ఉంది. అదిగోండి, మన ట్రైన్ అయితే వచ్చేసింది. ఇదేంటి, మన ఇండియాలో లానే స్టాల్స్ పెట్టారే. సో ఫైనలీ మనం శాన్ డొనాటో రీచ్ అయిపోయాం. ఇక్కడికే మనం వెళ్ళాల్సిన మోడెనా బస్ వస్తుందంట. సో తిరిగి శేషో తనుజ ఛానల్లో కలుసుకుందాం. చా